ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాడు. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, మనము ప్రతిదినం ఎదుగుతూ ఉండాలి, అధికమైన ఫలాలు ఫలించాలి, లోపరుచుకోవాలి, ఏలుబడి చేయాలి. అది దేవుని యొక్క చిత్తము, ఇష్టము, కోరిక నీ పట్ల, నా పట్ల. నీ జీవితంలో ఈ దినం ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు. ఏలుబడి చేసేవానిగా, లోపరుచుకునే వ్యక్తిగా, స్త్రీగా, పురుషుడిగా దేవుడిని ఎన్నుకున్నాడని గుర్తుపెట్టుకో. ఇంతగా దేవుడు ఆయన కృప నీ ఎడల కుమ్మరిస్తూ ఉన్నాడు పిల్లారా. ఈ భూమి ఆకాశాలని, సూర్య చంద్ర నక్షత్రాలని, సముద్రాన్ని, దాంట్లో ఉన్న సమస్తాన్ని, భూమిలో ఉన్న సమస్తాన్ని అన్నిటిని కూడా మనందరి కోసము సృష్టించాడని గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, జెనసిస్ చాప్టర్ 1 verse 1. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించిన. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ heaven and earth.